రాష్ట్రంలోని విద్యా సంస్థలకు విద్యార్థుల ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం తగు చర్యలైతే తీసుకుంటుందని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు అయితే తెలిపారండి. ఇప్పటికే 788 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో 600 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని, గతంలో తల్లుల ఖాతాలో ఈ నిధులు జమ చేస్తూ ఉండగా ప్రస్తుతం కళాశాలల ఖాతాలోనే ఈ నిధులు జమ చేస్తున్నామని ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి గారు పేర్కొంటూ మరో 400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, అవన్నీ కూడా మరో నెల 2 నెలల్లోపు విడుదల చేసి ఈ 2024-25 విద్యా సంవత్సరానికి విద్యార్థుల ఫీజు చెల్లింపులు మొత్తం పూర్తి చేస్తామంటూ ఈ మేరకు అధికారి గారైతే వివరణ ఇస్తూ, ఎవరైతే విద్యార్థులకు సంబంధించి కళాశాలలో హాల్ టికెట్లు నిరాకరించినా లేదా తరగతి గదికి విద్యార్థి హాజరైనప్పుడు వారిని నిలుపుదల చేసినా అలాంటి కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి విడతల వారీగా కళాశాలలకు నిధులు జమ చేస్తామని, విద్యార్థులు ఎవరైనా సరే తప్పనిసరిగా కళాశాలలకు హాజరై మీ పరీక్షలను రాయాలని, ఎక్కడైనా అభ్యంతరాలు కళాశాలలు తెలిపిన ఎడల కంప్లైంట్ చేస్తే వాటిపై తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా విద్యాశాఖ కార్యదర్శి గారు కళాశాలలను హెచ్చరించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న 24-25 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ 2వ విడత బకాయిలు 600 కోట్లను అయితే ప్రభుత్వం విడుదల చేసి కేవలం 400 కోట్ల రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం అయితే చెప్తూ, ఈ నెలాఖరు లోపు లేదా వచ్చే నెలలో ఈ 400 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు పూర్తి చేస్తామంటూ చెప్తూ ఉంది. ఎవరైనా విద్యార్థులు తమ కళాశాలలో సంప్రదించి తమకు సంబంధించిన ఫీజు బకాయిలు చెల్లింపు అయ్యాయో లేవో కూడా తెలుసుకోవచ్చు అంటూ చెప్తూ ఉన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు బకాయిల చెల్లింపులు ఎలాంటి తాజా అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చినా వెంటనే మన ఛానల్ అయితే మీకు పూర్తి అప్డేట్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.